జాతీయ అంశాలు. సో నేషనల్ ఇష్యూస్ని చూద్దాం. సో ముందుగా మనకు జాతీయ గణతంత్ర దినోత్సవం. సో చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు మనం. జాతీయ గణతంత్ర దినోత్సవం, దీన్నే మనం నేషనల్ రిపబ్లిక్ డే అని అంటాం ఇంగ్లీష్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఆస్పిరెంట్స్ కి గణతంత్రం లేదా రిపబ్లిక్ అంటే కూడా తెలియదు. చాలా మంది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈరోజే కాబట్టి మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అని అనుకుంటారు, కానీ అది తప్పు. మనకు రాజ్యాధినేత ఎన్నిక అనే ప్రక్రియను ప్రవేశపెట్టింది 1950 జనవరి 26. సో ఇంగ్లీష్లో హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటాం, రాజ్యాధినేత. రాజ్యాధినేత ఎవరు? రాజ్యాధినేత అంటే రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎన్నిక అవుతారు మన దేశానికి. అదేంది, మేము ఎప్పుడు ఎన్నికల్లో ఓటు వేయలేదు కదా అంటే అది ఒక పరోక్ష ఎన్నిక మాత్రమే, ఇండైరెక్ట్ ఎలక్షన్. సో డైరెక్ట్ ఎలక్షనా ఇండైరెక్ట్ ఎలక్షనా సంబంధం లేదు. రాజ్యాధినేత ఎన్నిక అవుతే దాన్ని రిపబ్లిక్ అంటారు. ఇప్పుడు మనకు యూకే నుంచి స్వాతంత్రం వచ్చింది. ఈ యూకే అది రిపబ్లిక్ కాదు, అది డెమోక్రటిక్ కంట్రీనే. భారతదేశం కూడా డెమోక్రటికే, అది కూడా డెమోక్రటిక్, కానీ వాళ్ళది రిపబ్లిక్ కాదు. వాళ్ళ రాజ్యాధినేత మొనార్క్ అన్నమాట, వారసత్వంగా వస్తుంది. కానీ మన రాజ్యాధినేత ఎన్నిక ద్వారా వచ్చే ఒక ప్రక్రియ. సో కాబట్టి మనం ఓకే, ఇది భారతదేశం ఒక గణతంత్ర రోజని 1950 జనవరి 26 నుంచి ఇది అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ రోజును రిపబ్లిక్ డే అని జరుపుకుంటాం. మరి ఈ సంవత్సరం 75వ గణతంత్ర దినోత్సవం 75th రిపబ్లిక్ డేని నిర్వహించాం. సో ఈ ఉత్సవానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ మనకు ముఖ్య అతిథిగా హాజరైనారు. నేరుగా అడుగుతారు, సో ఈ ఏడాది జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారని. ఇమ్మాన్యుయల్ మాక్రాన్. సో ఫ్రాన్స్ కు సంబంధించిన ఒక అధ్యక్షుడు హాజరు కావడం ఇది మనకు 6వసారి. సో లాస్ట్ ఇయర్ అంటే 2023లో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసి హాజరైనారు. ఆయన ఓకే, ఈ అబ్దెల్ ఫతా ఎల్ సిసి అనే ఆయన మనకు రైట్ 2023లో హాజరయ్యారు. రీసెంట్ గా ఈజిప్ట్ లో జరిగిన ఎన్నికల్లో మరొకసారి కూడా ఎన్నికైనారు. మరి ఈ సంవత్సరం నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ఇతివృత్తం అంటున్నాం, అంటే థీమ్ అన్నమాట. సో వికసిత్ భారత్, అదేవిధంగా భారత్ లోక్తంత్రకి మాతృక రెండు ఉన్నాయన్నమాట. వికసిత్ భారత్ అంటే భారత్ అభివృద్ధి చెందిన దేశము అని చెప్పి. సో 2047 నాటికి పూర్తి స్థాయిలో లైక్ మనము అభివృద్ధి చెందిన భారతదేశం జాబితాలోకి వెళ్ళాలి. అభివృద్ధి చెందుతూ ఉన్న నుంచి అభివృద్ధి చెందిన అనేది. భారత్ లోక్తంత్రకి మాతృక అంటే ప్రజాస్వామ్యాలకు తల్లి వంటిది అని. సో ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, సో లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీగా చెప్పుకోవచ్చు. రైట్, మనకు ప్రవేశికలో డెమోక్రసీ అనే పదాన్ని కూడా వినియోగించినారు. సో భారతదేశం ఒక సార్వభౌమ దేశం, ఒక ప్రజాస్వామ్య దేశం, ఒక లౌకిక దేశం, ఒక సామ్యవాద దేశం, ఒక గణతంత్ర దేశంగా ప్రవేశిక అభివర్ణిస్తూ ఉన్నది. రైట్, మరి ఈసారి గణతంత్ర దినోత్సవం ప్రత్యేకతలు ఉన్నాయి. త్రివిధ దళాలకు చెందిన మహిళా అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఇదొక ప్రత్యేకత. త్రివిధ దళాలు అన్నమాట, ట్రైలేటరల్ సర్వీసెస్, ఆర్మీ, నేవీ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్. సో అదే విధంగా మనకు ఫ్రాన్స్ అధ్యక్షుడు వచ్చారు కదా, జైపూర్లో వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జైపూర్ అంటే మనందరికి తెలిసిందే, రైట్, పింక్ సిటీ అన్నమాట రాజస్థాన్లో. సో మనం భారతదేశానికి చెందిన రామ్ మందిరం, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన నమూనాని గిఫ్ట్గా వారికి ఇవ్వడం జరిగింది. సో మరి అదేవిధంగా ఈ సంవత్సరం అంటే 2023లో చెప్తున్నాను, 2023లో జూలై 14వ తేదీన నిర్వహించిన బాస్టైల్ డే సెలబ్రేషన్ కి భారతదేశం నుంచి మన భారత ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరైనారు. సో 2009లో
నాటి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బాస్టైల్ డే సెలబ్రేషన్స్ కు హాజరయ్యారు. తాజాగా ఇప్పుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాస్టైల్ డే సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో ఈ విధంగా మనకు ఓకే ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి, రైట్. అండ్ నెక్స్ట్ మనకు జాతీయ అంశాల్లో ఇంకొక అంశానికి వెళ్తున్నాను. సో జ్ఞానవాపి. సో ఇక్కడ మసీదు ఉన్నది. అయితే ఈ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో విగ్రహం దొరికింది అని చెప్పి గతంలో వార్త వచ్చింది. సో ఈ నేపథ్యంలో మరొకసారి ఇది కూడా చర్చనీయాంశమైన గుడిలో భాగమయ్యింది. అయితే దీనికి సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లకు శాస్త్రీయంగా మీరు దీన్ని నిజానిజాలు వెలికి తీయండి అని చెప్తే సో ఇది నిర్ధారించింది అనమాట. గతంలో ఇది దేవాలయంగా ఉండింది అని చెప్పింది. అంతేకాదు ఇక్కడ ఇన్స్క్రిప్షన్స్ కూడా దొరికినాయి. ఇందులో దొరికిన ఇన్స్క్రిప్షన్స్ లో తెలుగులో కూడా రాసి ఉన్నదన్నమాట. వివిధ లిపిలు ఉన్నాయి, తెలుగులో కూడా లిపి ఉంది. సో ఇది మసీదుకు ముందు హిందూ దేవాలయం ఇక్కడ ఉండింది అని చెప్పి మనకు భారతదేశానికి చెందిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారణ చేసిందని చెప్పుకోవచ్చు, రైట్. సో మరి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు 1861లో ఎస్టాబ్లిష్ అయిన సంస్థ. భారతదేశంలో తొలి నాగరికతగా మనం చెప్పుకుంటున్న సింధు నాగరికత వాడిని కూడా వీరు వెలికి తీశారు. అలెగ్జాండర్ కన్యగా, ఓకే, మార్షల్ వీళ్ళందరూ క్రియాశీల కీలక పాత్రను ఇందులో పోషించినారు, రైట్. సో అదొక వార్తాంశం. నెక్స్ట్ మనకు సంస్కృత భాషకు సంబంధించిన లఘు సినీ ఉత్సవం, ఓకే, లఘు సినీ ఉత్సవాన్ని ప్రారంభించారు, రైట్. సో భారతదేశంలో కూడా సంస్కృత భాషలో కొన్ని సినిమాలు తీస్తున్నారు. సో ఈ భారతదేశంలో తీసిన మొట్టమొదటి సంస్కృత సినిమా మనకు ఆదిశంకరాచార్య గారికి సంబంధించింది అన్నమాట. ఓకే, సో ఆదిశంకరాచార్య వారి విగ్రహాన్ని ఇటీవలే మనకు మధ్యప్రదేశ్లో 108 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించినారు. సో గుజరాత్ రాష్ట్రంలో వేరువేరుగా 108 ప్రదేశాల్లో మనకు సూర్య నమస్కారాలను కండక్ట్ చేసినారు. ఇది కూడా ఒక రికార్డుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చాలా ముఖ్యమైనది మనకు ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సో AISHE అనే పేరుతో పిలుస్తాం. సో వీరు భారతదేశంలో 2021-22లో విద్యకు సంబంధించిన ఒక నివేదికను విడుదల చేశారు. ఇందులో పేర్కొన్న గణాంకాలను యాజ్ ఇట్ ఈస్ గా మనకు అడుగుతూ ఉంటారు. సో మరి ఉన్నత విద్యకు సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడ యూపీఎస్ యూనివర్స్ మీకు అందిస్తుంది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నమాట, ఉన్నత విద్యకు సంబంధించి మనకు టోటల్ ఎన్రోల్మెంట్స్ దాదాపుగా 4.33 కోట్ల మేర పెరిగింది. సో 2020-21లో మనకు 4.14 crore ఉంటే 2021-22లో 4.33 crore మేరకు వచ్చింది. మరి ఇది ఒక గణాంకం అడగదగ్గది. 4.14 నుంచి ఎంతకు వచ్చింది? 4.33. నెక్స్ట్ ఈ 4.33 crore సుమారుగా 15.3% మంది షెడ్యూల్ తెగలకు చెందిన షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, షెడ్యూల్ కులాలు, 6.3 షెడ్యూల్ తెగల వారు, ఓకే, 37.8% అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇతర వెనుకబడిన వర్గాలు, 40.6 వచ్చేసి మనకు అదర్ కమ్యూనిటీస్ ఉన్నాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది అని చెప్పి అడిగే అవకాశం ఉన్నది. అండ్ మనకు 2014-15తో పోలిస్తే 2021-22లో మహిళల నమోదు శాతం 32 మేర పెరిగింది, 32%. అంటే అప్పుడు 100 మంది మహిళలు ఉంటే ఇప్పుడు 132 మంది మహిళలు ఎన్రోల్ అయి ఉన్నారు. మరి మైనార్టీల ఎన్రోల్మెంట్ 38% మేర పెరిగింది. 2014-15లో 100 మంది మహిళలు చేరితే ఇప్పుడు 38% మంది అంటే 138 మంది మహిళలు చేరారు. మరి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, ఉన్నత విద్యలో గ్రాస్ ఎంతమంది ఈ ఏజ్ గ్రూప్ లో చేరాల్సిన అర్హత ఉండి
చేరదగ్గ ఏజ్ ఉండి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చేరుతున్నారు అన్న అంశాన్ని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, చేరదగ్గ వాళ్ళు 100 మంది ఉన్నారు, ఆ వయసు గ్రూప్ వాళ్ళు. ఇందులో చేరింది 70 మంది అనుకోండి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 70% అంటాం అనమాట. సో 18 to 23లో మనకు ఏజ్ గ్రూప్ లో 2021-22లో 28.4% మంది ఉన్నారు అనమాట. 2020-21లో 27.3 అయితే ఇప్పుడు పెరిగారు. మామూలు భాషలో చెప్పుకోవాలంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు గతంలో 100 మంది ఉంటే ఉన్నత విద్యలో 27 మంది చేరారు, ఇప్పుడు 28 మంది చేరారు. ఓకే. అండ్ 2014-15లో కేవలం 23 మంది చేరేవాళ్ళు. ఈ ఏజ్ గ్రూప్ లో వాళ్ళు ఉన్నత విద్య చదవాలి, కానీ అందరు చదవరు కదా. 100 మంది ఉంటే అప్పుడు 23 మంది చేరారు, ఇప్పుడు 28 మంది చేరినారు. సో ఈ విధంగా మనకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది పెరిగింది. మరి స్టూడెంట్ ఎన్రోల్మెంట్ రేషియో ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్. కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్రోల్మెంట్ రేషియోలో మనకు ఎక్కువ నుంచి తక్కువకు రాష్ట్రాలను అమర్చండి అని చెప్పి అడుగుతారు. మరి మన దేశానికి వచ్చి చదువుకునే విదేశీ విద్యార్థులు కూడా ఉంటారు. ఏ దేశం నుంచి మనకు ఎక్కువగా వస్తుందంటే నేపాల్ దేశం. సో భారతదేశానికి విదేశీయులు చదువుకుంటున్నారు. 100 మంది చదువుకుంటున్నారంటే 28 మంది నేపాల్ వాళ్ళే. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు 6.7% మంది, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు 6.2%, బంగ్లాదేశ్ వాళ్ళు 5.6%, యుఏఈ వాళ్ళు 4.9%, భూటాన్ వాళ్ళు 3.3%. రైట్. అండ్ మరి ఎక్కువ ఎన్రోల్మెంట్స్ ఎందులో ఉంటున్నాయంటే ఆర్ట్స్ విభాగంలో, నెక్స్ట్ సైన్స్ విభాగంలో. ఆర్ట్స్ అని అంటే మనకు మనకు హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నమాట. సైన్స్ 14.8% అయితే, కామర్స్ 13.3%, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 11.8%. సో ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు 11. మరి ఇంజనీరింగ్ లో ఎక్కువగా ఏం చూస్ చేసుకుంటున్నారంటే కంప్యూటర్ సైన్స్. సో ఇప్పుడు బాగా డిమాండ్ లో ఉన్నది అది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, తర్వాత మెకానికల్, సివిల్, తర్వాత ఎలక్ట్రికల్. అయితే ఏవి చదవనియండి, ఎక్కువగా సాఫ్ట్వేర్ జాబ్ వైపుకే మొగ్గు చూపుతూ ఉంటారు. అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఈ రెండిలో మనకు బాగా ఎన్రోల్మెంట్స్ పెరిగినాయి. అండ్ అక్కడ జాబ్స్ ఈజీగా వస్తాయి. ఎక్కడ జాబ్స్, ఏ కెరీర్లో జాబ్స్ ఎక్కువగా వస్తాయో వాటిని చూస్ చేసుకుంటారు. మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లో అవి తగ్గిపోతున్నాయి అన్నమాట. ఓకే. సో ఈ విధంగా మనకు ఈ ఉన్నత విద్యకు సంబంధించిన రిపోర్ట్ చాలా చాలా ముఖ్యం ఇది. అండ్ నెక్స్ట్ మరి డిఆర్డిఓ పనితీరుకు సంబంధించి విజయరాఘవన్ అనే వ్యక్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఇందులో 9 మంది సభ్యులు ఉంటారు. మరి ఏం చెప్పింది అని అంటే డిఆర్డిఓ, దీని ఫుల్ ఫామ్ మనకు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అంటే రీసెర్చ్ అనేది ముఖ్యం. అయితే ఈ సంస్థ రీసెర్చ్ కంటే ఎక్కువగా ఉత్పత్తి పైన దృష్టి సారిస్తుంది కాదు, రీసెర్చ్ పైన ఎక్కువ దృష్టి సారించాలి. ఉత్పత్తి ఎవరైనా చేయగలరు, రీసెర్చ్ ఎవరు చేయలేరు. సో ఇప్పుడు ఒక వస్తువు 100 రూపాయలకు తయారవుతా ఉంటే 50 రూపాయలకు తయారయ్యేలా రీసెర్చ్ చేయాలి. సో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది. కానీ ఈ సంస్థ ప్రొడక్షన్ వైపు ఎక్కువగా చూపిస్తున్నది, ఇది మంచిది కాదు అని చెప్పింది. అదేవిధంగా డిఫెన్స్ టెక్నికల్ కౌన్సిల్ ఉండాలి అని చెప్పింది. అంటే రక్షణ సాంకేతిక మండలి. ఈ రక్షణ సాంకేతిక మండలికి సాక్షాత్తు ప్రధానమంత్రి నేతృత్వం వహించాలి. ఇందులో రక్షణ మంత్రి గారు ఉండాలి, అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఉండాలి. సో దట్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు కూడా. సో వాళ్ళు ఎలాంటి కోరుకుంటున్నారు అంటే సైనికులకు తెలుస్తుంది ఎలాంటి వస్తువులు కావాలి అని, వాళ్ళు అక్కడే చెప్తారు. రక్షణ మంత్రి, ప్రధానమంత్రి పరిపాలనాపరమైన నిర్ణయాన్ని, బడ్జెటింగ్ ని చూసుకుంటారు. కాబట్టి ఇది ఒకటి ఉండాలి. అండ్ ఎంఎస్ఎంఈ కంపెనీలను బాగా ఎంకరేజ్ చేయాలి. మాక్సిమం వస్తువులు భారతదేశంలో తయారు చేసుకోవాలి. ఇలాంటి సూచనలన్నీ మనకు విజయరాఘవన్ కమిటీ చేసింది. మనకేమని అడుగుతారు, విజయరాఘవన్ కమిటీ ఇటీవల నివేదిక అందించింది, దేనికి సంబంధించింది అని చెప్పి అడుగుతారన్నమాట. రైట్. నెక్స్ట్ మళ్ళీ అదేవిధంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. ఏంటంటే ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని అంశాలు కూడా, అంటే ఏదైతే కంటెంట్ ఉంటుందో
8వ షెడ్యూల్లోని భాషల్లోకి అందుబాటులోకి తేవాలని చెప్పి నిర్ణయించింది అనమాట. సో ఓకే, స్టడీ మెటీరియల్ ఏదైతే ఉంటుందో 8వ షెడ్యూల్లో మనకు 22 భాషలు ఉంటాయి కదా, ఆ భాషల్లోకి తీసుకొని వద్దాము అని చెప్పి ఒక పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకున్నది. సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఇందులో కేవలము 14 భాషలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనకు 22 భాషలు ఉన్నాయన్నమాట ఇందులో. సో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా, 71వ రాజ్యాంగ సవరణ ద్వారా, అదేవిధంగా 92వ రాజ్యాంగ సవరణ ద్వారా భాషల్ని యాడ్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ మనకు మెలనిస్టిక్ టైగర్ సఫారీ. సో అంటే ఇవి రైట్ బాగా డార్క్గా మెలన్ రంగులో వర్ణాల్లో ఉండే పులి అన్నమాట. సో ప్రపంచంలోనే ఈ మెలనిస్టిక్ టైగర్స్ కేవలం సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో మాత్రమే ఉన్నాయి. సో ఇవే పులులను ఉపయోగించి సఫారీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సో ప్రపంచంలో ఇది మొట్టమొదటి మెలనిస్టిక్ టైగర్ సఫారీగా ఒక రికార్డును క్రియేట్ చేయనుంది అన్నమాట. సో ఆ విధంగా ఈ ఒరిస్సా రాష్ట్రం అనేది వార్తల్లో ఉన్నది. సో లాస్ట్ మంగళవారం నుంచి ఈ మంగళవారం ట్యూస్డే టు ట్యూస్డే వరకు ఇవి మనకు ముఖ్యమైన నేషనల్ ఇష్యూస్ అన్నమాట, జాతీయ అంశాలు. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అదర్ ఆస్పిరెంట్స్ కూడా బెనిఫిట్ పొందనివ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇష్యూస్ అనేవి త్వరలో మీకు యూపీఎస్సీ యూనివర్స్ అందించబోతున్నది. అండ్ అదేవిధంగా రైట్ నెక్స్ట్ వెన్స్డే రోజున మరొక అంశంతో వీక్ కరెంట్ అఫైర్స్తో మనం కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.